ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్. విజనరీ లీడర్‌షిప్ అనేటువంటి ప్రత్యేకమైన టాపిక్‌లో మనము ముందుకు వెళ్దాం. క్రిస్టియన్ లీడర్‌షిప్, క్రైస్తవ నాయకత్వం అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. బైబిల్ ప్రకారంగా బైబిల్ నాయకత్వము ఏ రీతిగా మరి నియమించబడిందో, మరి నాయకులు అనేటువంటి వారు ఏ రీతిగా తమ యొక్క నాయకత్వపు లక్షణాలను ప్రదర్శించాలో, నేర్చుకొని అన్వయించాలో వాటన్నిటిని కూడా మనం గత ఎపిసోడ్స్‌లో నేర్చుకుంటూ వచ్చాం. ప్రత్యేకంగా ఈరోజు దర్శనాత్మకమైనటువంటి విషయాలు, దర్శనంతో కూడినటువంటి నాయకత్వం అంటే ఏంటి? వాటి విషయాలను తెలియజేయడానికి మన మధ్యలో మరి బ్రదర్ జాషువా గారు ఉన్నారు. వెల్కమ్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. దర్శనంతో కూడినటువంటి నాయకత్వం ఈ అంశం గురించినటువంటి వివరణ మరి బైబిల్ ప్రకారము మరి పాత మరియు కృత నిబంధనల మరి గ్రంథాలను బట్టి ఏ రీతిగా మనం తెలుసుకోగలం? దయచేసి మరి వివరించండి. ఈ దర్శనంతో కూడిన నాయకత్వము లేదా విజనరీ లీడర్షిప్ గురించి చాలా సార్లు చాలా విషయాలు విని ఉంటారు. దర్శనము అనే మాటకు దేవోక్తి అనే పదం కూడా తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. విజన్. విజన్ అనే మాట డ్రీమ్ అనే పదాన్ని కూడా ఇది దగ్గరగా ఉంది. కానీ డ్రీమ్ ఈజ్ డ్రీమింగ్, ఇది విజన్ ఈజ్ గాడ్ గివెన్. విజన్ అనే పదము అంటే దర్శనము ఎలా దర్శనము అంటే చూడడం. నువ్వు చూడలేని విషయాన్ని ఒక నాయకుడు చూడగలిగితే ఆయన నాయకుడు. ఆ నాయకుడికి ఎలా కనబడుతుంది అది? నేను చూడలేని విషయాలు. ఇప్పటి నుంచి 10 సంవత్సరాల ముందర ఏం జరుగుతుందో నాకు తెలియదు. కానీ దేవుడు ఒక వ్యక్తికి ఆ 10 సంవత్సరాల ముందు జరగబోయే విషయాన్ని అంటే సిద్ధపరచడానికి ఇప్పుడే తనకు ఒక ప్రారంభమైన ఆ విషయం అంటే అతను 10 ఏండ్ల కొరకు సిద్ధపడి చేసే పనిని కూడా దేవుడిచ్చిన దర్శనంతో మనం పోల్చొచ్చు. ఉదాహరణకు మోషేకు దేవుడు ఏ విధంగా తన ప్రజల్ని విడిపిస్తాడో తెలియదు. నేను పంపిస్తాను ఫరో దగ్గరికి, నువ్వు వెళ్ళన్నాడు. కానీ ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క కార్యాలు చూచినాక కూడా ఎక్కడికి తీసుకువెళ్ళాలనో మోషేకు క్లారిటీ లేదు. కాబట్టి మోషే వారందరినీ బయటికి తీసుకుని వచ్చినప్పుడు ప్రజలకు చెప్పాల్సి వచ్చింది. ఏమని చెప్పాడు? దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు, మీ కష్టాన్ని చూచాడు, మీరు పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి దేవుడు మిమ్మల్ని తీసుకొని పోతాడు. వాళ్లకు ఆ మాట విన్నప్పుడు ఐగుప్తులో వారు పడిన బానిసత్వము, వారికి కలిగిన కష్టాన్ని చూసినప్పుడు వారికి ఒక పిక్చర్ వారి జీవితంలో కలిగింది. ఏంటంటే పాలు తేనెలు ప్రవహించే దేశం. ఒకవేళ కనాన్ దేశానికి మీరు వెళ్ళి చూస్తే ఆడ పాలు ఉండవు, ప్రవహించవు, ఈ తేనె కూడా ప్రవహించదు. కానీ సమృద్ధి అయిన ప్రదేశం అది. మంచి ప్రదేశము, సమృద్ధి అయిన ప్రదేశానికి దేవుడు మిమ్మల్ని తీసుకుని వెళ్తున్నాడు. బాగా ఆకలిలో ఉన్న వానికి మనం ఈ విషయం చెప్పినప్పుడు వాడు తన ఆశ పెట్టుకొని దాని వైపు వెళ్తాడు. ఇది పిక్టోరియల్ కన్వర్జేషన్ ఆర్ పిక్టోరియల్ మెసేజ్. మోషేకు చెప్పాడు, మోషే ప్రజలకు చెప్తే ప్రజలు కూడా పాలు తేనెలు ప్రవహించే దేశానికి. రెండవదిగా నెహెమ్యా జీవితాన్ని మనం గమనిస్తే నెహెమ్యా మంచి గవర్నర్గా ఉన్నాడు, రాజు దగ్గర ఉన్నాడు, మంచి అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నాడని చెప్పచ్చు. రాజు దగ్గర పనిచేస్తున్నాడు, ఒక గిన్నె అందిస్తున్నాడు. కానీ తన జీవితంలో అంటే తన ప్రజలు వారి యొక్క అంటే యూదుల యొక్క క్షేమాన్ని గురించి అడిగినప్పుడు వారు చెప్పిన విషయానికి చాలా షాక్ అయిపోయాడు. కారణం ఏంటంటే దేవుని యొక్క పట్టణము అగ్ని చేత కాల్చబడింది. దాని గుమ్మాలన్నీ కూడా అంటే 12 గుమ్మాలు ఉన్నాయి యెరూషలేముకు, ప్రాకారం చుట్టూ ఉంది, అన్నిటినీ అగ్ని చేత కాల్చేశారు అని చెప్పారు. ప్రజలు నింద అవమానం పొందుతున్నారని చెప్పారు. ఆ మాట విన్నప్పుడు నెహెమ్యాకు చాలా దుఃఖం వేసింది. తన ప్రజలు ఆ విధంగా ఉండడము, తానేమో సుఖంగా ఇక్కడ గవర్నర్గా దగ్గరగా ఉన్నాడు, రాజు దగ్గర పనిచేస్తున్నాడు. ఆయన గమనం ఉండొచ్చు, లేకపోతే ఆ ప్రజలను వాళ్ళ సహోదరులని తిరిగి పంపించి డబ్బులు ఇచ్చి పంపించి వాళ్ళ సాయం చేయండి అని చెప్పొచ్చు. కానీ అక్కడ రాయబడిన మాట ఏంటంటే నెహెమ్యా కూర్చుండి అనేక దినాలు ఏడ్చి ఉపవాసం ఉన్నాడు. ఎందుకు ఆ విధంగా ఉన్నాడు? తనలో ఒక భారం కలిగేది. నేను నా ప్రజల విషయం నేను ఏం చేయలేకపోతున్నాను, ఏమైనా చేయాలి, నేను ఏం చేయాలి, ఇక్కడ నుంచి ఏం చేయలేను. ఆ గుమ్మాలు లేకపోతే ఆ పట్టణం యొక్క తలుపులు కాల్చివేయబడ్డాయి అంటే అవమానం. దేవుని ఇల్లు కాల్చబడింది, అది నెహెమ్యా తట్టుకోలేని స్థితి. తన మందిరం కాల్చబడింది, చాలా తట్టుకోలేకపోయాడు. అందుకే ఏడ్చి ఉపవాసం ఉండి అనేక దినాలున్నాడు. దేవుడు తనకు ఆ యొక్క భారాన్ని కలుగజేసిన తర్వాత
తనకు దేవుడు కొన్ని సదుపాయాల్ని అనుగ్రహించినాడు. ఉదాహరణకు రాజు దగ్గర పోయినప్పుడు ఆయన యొక్క ముఖము మునుపటి మాదిరి లేదు. ఏదో బాధతో ఉన్నట్టు కనపడింది. ఖిన్నముఖుడుగా ఉన్నాడు. దుఃఖముఖుడుగా ఉన్నాడు. రాజు అడిగాడు, "అంతా బానే ఉందా?" అని అడిగాడు. క్షేమమేనా అడిగాడు. అప్పుడు నా ప్రజలు ఈ విధంగా ఉన్నారు. నేను ఇలాగ సంతోషంగా ఉంటానని చెప్పాడు. అప్పుడు రాజు అడిగాడు, "నీకేం కావాలి?" అక్కడ రాయబడిన మాట ఏంటంటే, రాజుకి ఏం కావాలని అడిగితే వెంటనే చెప్పిండచ్చు. ఏమని? "నాకు ఇది అవసరము, ఇది అవసరము. నేను ఆడ పోయి కడతాను మళ్ళా" అని చెప్పాలి. కానీ అక్కడ ఆ చిన్న గ్యాప్‌లోనే ఒక మాటుంది. ఒక నెహెమ్యా గ్రంథం మనం మొదటి అధ్యాయం చదివితే, రాజు ఈ ప్రశ్న "నీకేం కావాలని" అడిగిన వెంటనే ఒక్క క్షణము ద నెహెమ్యా దేవునికి ప్రార్థన చేశాడు. అది చాలా ఇంపార్టెంట్ అది. దేవునికి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఏం తలంపించాడో అది రాజుతో చెప్పాడు. రాజుతో చెప్పినప్పుడు రాజు అనుగ్రహం కలిగింది. "నువ్వు వెళ్ళు, నీకు కావాల్సినవన్నీ కూడా నేను సమకూరుస్తాను." సో, అన్నీ తీసుకొని వెళ్తున్నాడు మనకు తెలుసు. అంటే ఎందుకు వెళ్తున్నాడు నెహెమ్యా అక్కడి నుంచి అంటే, తనకొక ముందు ఒక పని ఉంది. అక్కడికి వెళ్లి దేవుని మందిరము ఇంటిని ప్రాకారాల్ని తిరిగి కట్టాలి. గుమ్మాల్ని నిలబెట్టాలి. దానికి తనొక్కడే చేయలేడు. కానీ యూదులు తనతో పాటు కొంతమంది బయలుదేరారు. డబ్బు, సామాగ్రి అంటే అన్నీ తీసుకొని రాజిచ్చినవన్నీ తీసుకొని వెళ్లారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడున్న యూదులతో కలిసి పనిచేశాడు. తాను కూడా పనిచేశాడు. తాను కూడా అంటే అక్కడ శత్రువులున్నారు. పని కాకుండా ఆపారు. అన్నీ చేశారు. కానీ తను ఒక మాట రాయడు. "ఈ పని గొప్పది. దీన్ని విడిచిపెట్టి నేను రాను" అన్నాడు. దేవుడు ఒక పనిని తనకు అప్పగించినట్టుగా తను గ్రహించాడు. ఒక దర్శనం కలిగిన నాయకుడు ఎన్ని ఆటంకాలొచ్చినా, శత్రువు ఎంత రేకే వాడు కృంగతీసినా కూడా దేవుని పనిని ఆపను అని దేవుని కొరకు నిలబడగలిగిన వాడే నాయకుడు, దర్శనం కలిగిన నాయకుడు. 52 రోజుల్లో కట్టేశారు. అది హిస్టారికల్ అది అచీవ్‌మెంట్ అది. 52 రోజుల్లో ఎలా కట్టారు? నెహెమ్యా ఒక్కడే కట్టలేదు. రాత్రి పగలు పని చేశారు. శత్రువుల భయం చేత ఒక చేత్తో కత్తి పట్టుకున్నారు. ఒక చేత్తో పని చేశారు. ఎంత కష్టమో మీరు ఒకసారి ఆలోచించండి. దర్శనం కలిగిన నాయకుడు కూడా పని చేస్తున్నాడు. ఇక్కడ రాయబడిన నాయకత్వంలో ఇంకో మాట ఉంది. ఏందంటే, అన్ని దినాలు అక్కడ ఉన్న దినాలన్నీ కూడా ఆయన రాజు దగ్గర నుంచి వచ్చే గ్రాసం గాని, అంటే ఆహారం గాని, డబ్బు గాని తన కొరకు పెట్టుకోలేదు. అంటే అర్థం ఏంటి? తన వారైనను, తన ఇంటి వారైనను రాజు దగ్గర నుంచి వచ్చిన ద్రవ్యాన్ని తను వాడలేదు. కారణం ఏంటి? తను వచ్చిన పని, తను పంపించబడిన పని తన కోసం కాదు, తన లగ్జరీ కోసం కాదు, తన ప్రజల యొక్క క్షేమం కొరకు. తానే వెళ్ళాడు. ప్రతి గుమ్మము ఎదుట ఉన్న వాళ్ళ యొక్క అంటే ఇంటి ముందర ఉన్న గుమ్మాలని వాళ్ళని మోటివేట్ చేశాడు. ప్రతి వారు ఇన్వాల్వ్ అయ్యారు. మీరు గమనిస్తే ప్రతి ఉన్న వ్యక్తుల్లో చిన్నవారు మొదలుకొని యాజకుల వరకు వారి ఇంటి ముందున్న గుమ్మాలని వారు రిపేర్ చేశారు. ఎలా సాధ్యం ఇది? అంటే ఒక దర్శనం కలిగిన నాయకుడు తన పని ప్రారంభిస్తే దేవుడు మిగతా పనిని పూర్తి చేయించగలడు. ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో నెహెమ్యా మనకు గొప్ప ఉదాహరణ కనబడుతున్నాడు. మరి క్రొత్త నిబంధన గ్రంథంలో మరి అపోస్తలుడైన పౌలు మనకి కనబడతారు కదండి. ఆ దర్శనం గురించిన విషయాలు. అందుకే ఈ దర్శనం గురించి చెప్పినప్పుడు మనము అపోస్తలుడైన పౌలు క్రొత్త నిబంధనలో మనకు దేవాలయము కట్టడం కాదు, మనకు దేవాలయము యెరూషలేము కాదు, దేవాలయము ఆత్మ మందిరం. ఇది క్రీస్తు మూలరాయి ఉండగా ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడుతుంది. ఆత్మ మందిరంగా కట్టబడుతున్నాం, సజీవ రాళ్ళుగా కట్టబడుతున్నాం. ఎందుకు? దేవునికి అనుకూలమైన అర్పణలు అర్పించడానికి, అంటే ఆయనకు ఇష్టమైన జీవితాన్ని మనం జీవించడానికి సంఘాన్ని దేవుడు పెట్టాడు అని. సో ఇప్పుడు దర్శనం అనేటువంటి విషయానికి వస్తే, కుటుంబం సంఘమైనప్పుడు, లేదా క్రీస్తు ప్రణాళికల కేంద్రం సంఘమైనప్పుడు, సంఘానికి దేవుడు ఖచ్చితంగా సంఘం అనేది దర్శనం మీద కట్టబడుతుంది. సో ఈ దర్శనం అనేది ఇప్పుడు నాయకుని కలిగినటువంటి దర్శనము, సంఘ దర్శనము, ఈ రెండు విషయాలు మీరు క్లుప్తంగా. నాయకుడికి దర్శనం కలిగినప్పుడే ఎక్కడి నుంచి ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి, మంచి స్థితికి తీసుకుని వెళ్ళగలడు. దర్శనం లేని నాయకుడు ఓన్లీ మేనేజ్ చేయగలడు, కానీ దాన్ని ఉన్నతి స్థితికి తీసుకుని వెళ్ళలేడు. కారణం ఏంటంటే తను రిస్క్ తీసుకోలేడు.
ఏదైతే లేదో అది చేయగలగాలి అనే పట్టుదల ఉండదు. కాబట్టి దర్శనం అనేది చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకు పౌలు విషయాల్లో చూస్తాం. పౌలు చాలా ఆసక్తిపరుడు, రోషం కలిగినవాడు. పరిసయ్యులకు పరిసయ్యుడు, హెబ్రీయులకు హెబ్రీయుడు, బెన్యామీను గోత్రంలో పుట్టాడు, ఈ గమలీయేలు పాదం మీద చదువుకున్నాడు. ఇంత క్వాలిఫైడ్ వ్యక్తి దేవుని దర్శనం పొందిన తర్వాత తను ఏ విధంగా అయిపోయాడు? రాయబడింది 40 సార్లు, ఒకటి తక్కువ 40 సార్లు ముమ్మారు నేను బెత్తములతో కొట్టబడ్డాను, ఈడ్చబడ్డాను. కపట సహోదరుల వల్ల నాకు శ్రమ కలిగింది. సంఘం వెలుపట వారి చేత నేను త్రోయీకరించబడ్డాను. ఎన్నో విషయాలు తన గురించి, అంటే ఎందుకు ఉంటాడు ఆ విధంగా? తనకు ఒక దర్శనం ఉంది. పౌలును పట్టుకొని వెళ్ళారు. ఫెలిక్స్ అంటే అగ్రిప్పరాజు దగ్గర తీసుకువెళ్ళారు. అగ్రిప్పరాజు దగ్గరికి పోయినప్పుడు అగ్రిప్పరాజు మనం అపోస్తుల కార్యంలో 26:19 19 చదువుతాను. అపోస్తుల కార్యంలో 26:19 ప్రకారము, కాబట్టి అగ్రిప్పరాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక. ఆకాశం నుండి నాకు ఒక దర్శనం కలిగింది అని చెప్తున్నాడు. ఏమి ఆ దర్శనము అంటే పైన రాయబడి ఉంది. ఏమి ఆ దర్శనం అంటే ఫస్ట్ మధ్యాహ్నమందు చుట్టూ ఉన్నవారు ఆయనతో చుట్టూ ఉన్నారు, కానీ సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన ఒక వెలుగు అతను కలిగి ప్రకాశించి చూచాడు. అందరూ మేము నేల మీద పడ్డారు. కానీ సౌల నన్ను ఎందుకు హింసిస్తున్నావు? మునికోళ్లకు ఎదురుతనుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరం నాతో చెప్పుట వీటిని. వెరీ క్లియర్లీ హీ హర్డ్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్. ఆయన అన్నాడు, ఎవరు ప్రభువా నువ్వు ఈ మాట్లాడుతున్నావు? ఎవరు నువ్వు అంటే, ప్రభు నువ్వు హింసించుతున్న యేసును అన్నాడు. ఇది ఆయన కలిగిన దర్శనం. ఈ దర్శనం గురించి ఏం చెప్తున్నాడు? బానే ఉంది. దేవుడు ఆయనకు చెప్పిన పనిని, అది దర్శనం. ఏంటి అంటే 16 వచనం 18 వచనం వరకు. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియో, నేను నీకు కనబడబో సంగతులను గూర్చియో, నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. ఇక్కడ చెప్తున్న తను డిఫెండ్ చేసుకుంటున్నాడు. ఏంటంటే, నిన్ను చూచాను ప్రభువుని, ఆయన నన్ను సాక్షిగాను పరిచారకులుగాను నియమిస్తున్నాడు. ఎందుకు అంటే, నీవు లేచి నీ పాదములు మోపి నిలవడము, నేను నీ ప్రజల వలనను అన్యజనుల వలన హాని కలగకుండా నిన్ను కాపాడుతాను. వారి చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అంధకారం నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను, పరిశుద్ధపరచబడిన వాళ్ళ స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. ద టాస్క్, ద పని, దర్శనంలో ఉన్న పని స్పష్టంగా ప్రభు చెప్పాడు. కాబట్టే తన దర్శనం కలిగి ఇన్ని అపోస్తలులు తన్ను, అంటే ఒక రకం చెప్పాలంటే బర్నబా లేకపోతే అపోస్తలులైన పౌలు ఎక్కడుండేవాడు? బర్నబా పోయి తీసుకుని వచ్చాడు. వాళ్ళు 2.5 సంవత్సరములు దేవుని పరిచర్య ఎక్కడ చేశారు? యెరూషలేములో చేయలేదు. సిరియా దగ్గర ఉన్న అంతియోకయలో చేశారు. సో యాంటియోకులో ఫస్ట్ క్రైస్తవులు అనబడ్డారు. వారు సంఘానికి, అంటే బర్నబా పౌలు ఒక అన్యులైన సంఘానికి పరిచారకులుగా పనిచేశారు. వారు దేవుని అన్ని విషయాలు క్షుణ్ణంగా ఏది దాచుకోకుండా చెప్పారు. తిరిగి ఆ సంఘంలో ప్రాబ్లమ్స్ వస్తే యెరూషలేం సంఘానికి వెళ్ళారు. ఇంకో మాట చెప్పాలంటే, యెరూషలేం సంఘంలో ఉన్న కరువుని అధిగమించడానికి ఈ అన్య సంఘమైన అంతియోకయ సహాయం చేస్తే డబ్బులు మాసిదోనియా మరియు ఇవన్నీ సంఘాలన్నీ కూడా అకయ సంఘాలన్నీ అక్కడ డబ్బులన్నీ కూడా పెట్టి మళ్ళీ యెరూషలేములో ఉన్న సంఘానికి వాళ్ళు సహాయం చేశారు. ఎవరితో పంపించారు? పౌలు బర్నబాతోనే పంపించారు. అవును. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నాయకుడు కేవలము, అంటే అక్కడ ఆ యెరూషలేములో చాలా కరువు వచ్చింది, మీరు డబ్బులు ఇవ్వండి అని ఆయన అడగలేదు, ఆయన చెప్పలేదు కూడా. సంఘము ఇంకొక వాళ్ళకి తెలుసు, యెరూషలేములో జరిగిన సంగతులన్నీ తెలిసినప్పుడు పరిస్థితులను బట్టి వారు జెరూషలేములో జరుగుతున్న సంగతుల్లో ఆడ కరువు ఉందని తెలిసి వారికి సహాయం చేయడానికి ఈ సంఘం ద్వారా వాళ్ళు సహాయపడ్డారు. ఇప్పుడు మనకు అర్థం, ఒక సంఘము ఇంకో సంఘానికి ఏం చేయాలి? సహాయకరంగా సహాయం చేసేదిగా ఉండాలి. ఏదైనా సంఘం ఈ దినాల్లో చూడగలుగుతామో, ఏ సంఘమైనా పలానా సంఘానికి మేము, అంటే ఎవరు చెప్పకుండానే సహాయం చేయగలుగుతున్నారా? కొంచెం సహాయం చేస్తేనే చాలా స్లైడ్స్తో పవర్ పాయింట్ అవుతుంది. దేవుని యొక్క, అంటే వాక్యానుసారమైన జీవితంలో దర్శనం కలిగిన నాయకుడు
సైలెంట్‌గా పనిచేస్తారు. థ్యాంక్ యూ వెరీ ప్రైజ్ మచ్ ద లార్డ్. బ్రదర్. ప్రత్యేకంగా మీరు మంచి చక్కని అంశాల్ని ఈ యొక్క టాపిక్‌లో కవర్ చేశారు. మరి విజనరీ లీడర్‌షిప్ అత్యంత ప్రాముఖ్యమైనది. దర్శనంతో కూడినటువంటి ఒక నాయకుడు ఎలా ఉండాలి అని నెహెమ్యాను, అదే రీతిగా అపోస్తలుడైన పౌలు, యేసుక్రీస్తు ప్రభువారు ఒక సాదృశ్యమైనటువంటి రూపకంగా నూతన నిబంధన కాలంలో ఈరోజు ఒక నాయకుడైనటువంటి వాడు ఆ దర్శనాన్ని కలిగినప్పుడే అతని దర్శనంతో సంఘం కట్టబడుతుందని, దర్శనం మీద కట్టబడిన సంఘం ఖచ్చితంగా అనేకులకు మాదిరికరమైన సంఘముగా అంటే మాసిదోనియ, అకయ ఈ సంఘాలు ఆనాడు మాదిరికరమైన సంఘాలుగా ఏ రీతిగా ఉన్నాయో, మరొక సంఘం ఇంకొక సంఘం కలిసి మరి పరిచర్య చేసే విషయంలో, మరి ఆర్థిక విషయాల్లో అనేకమైనటువంటి పరిచర్య విభాగాల్లో కూడా పరస్పర మరి అనుభవాలు కలిగినటువంటి సంఘాలుగా ఉండాలని చక్కని విషయాలు చెప్పారు. దర్శనం మీద కట్టబడిన సంఘం క్రీస్తు అనేటువంటి పునాది మీద కట్టబడిన సంఘంగా ఉంటుందని కూడా మీరు చక్కగా వివరించారు. అందుని బట్టి మరి ఈ టాపిక్‌ని బట్టి దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ. థాంక్ యూ అండ్ ప్రైజ్ ది లార్డ్. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అనేక అంశాలు పాడ్‌కాస్ట్ ద్వారా మీ అందరికీ తెలియజేయబడుతున్నాయి కాబట్టి మరి మరిన్ని సీరీస్ కోసము మరలా కలుసుకుందాం. అంతవరకు ప్రైజ్ ది లార్డ్.